వెల్కమ్ టు డమాబూస్. యారా ఎంతకి వర్మ లక్ష్మీ సెంటియర్ రిలీజ్ అయిద్దంటావా లేకపోతే డమాబూస్ అయిద్దంటావా? నీకు ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? అంటే మరి ఈసీ కంప్లైంట్ చేస్తాం, కోర్టు మెట్లు ఎక్కుతాం, రిలీజ్ కానియకుండా చూస్తాం అంటున్నారుగా కొంతమంది. అదే కోర్టు పైకెక్కి డాన్స్ చేసినా సరే నేను సినిమా రిలీజ్ చేసేది ఎడతా అంటున్నాడుగా మరి ఈయన కూడా. మెట్లు ఎక్కకపోతే కోర్టు పైకి ఎక్కి డాన్స్ చేయాలి, అది వాళ్ళ ఇష్టం, ఆయన ఇష్టం. ఆయన ఫ్రీ పిక్ పైన నేను ఫ్రీ పైన, సో అది నాకు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆయనకు అధికారం ఉంది చేయడానికి. మెట్లు ఎక్కుతారా, కోర్టు పైకి డాన్స్ చేస్తారా అనేది ఆయన ఇష్టం. అసలు కాంట్రవర్సీ లేకుండా ఈయన సినిమాలు ఏవి రిలీజ్ అవ్వేమోనే. భలే ఉన్నావురా. సినిమాకి స్టోరీ కన్నా కాంట్రవర్సీనే ప్రాణం అనేది ఆయన ఫిలాసఫీ. ఎంతకి ఈ మూవీ కాంట్రవర్సీ ఏంటో అదే తమ అభిమాన నాయకుడు, పైగా ఆంధ్రాకే సీఎం అయిన చంద్రబాబు నెగిటివ్ రోల్లో చూపిస్తున్నారు, పైగా ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తున్నారు, మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు అంటున్నారు. మరి అదే నాదెళ్ల భాస్కర్ రావును కూడా మహానాయకుల్లో విలన్ గా చూపించారుగా. ఆయన కూడా ఎంతైనా మాజీ సీఎంఏగా. ఆయన కూడా మనోభావాలు దెబ్బతిన్నాయని ఈసీ కంప్లైంట్ ఇస్తే ఏం జరిగింది? చివరికి సినిమా రిలీజ్ అవ్వలా? అయినా అసలు సినిమా రిలీజ్ అయితేనే కదా ఆయన నెగిటివ్ గా తీసాడా లేకపోతే పాజిటివ్ గా తీసాడా అని తెలిసేది. అంటే ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయిద్దంటావా? ఒరే, ఎన్టీఆర్ గారు మహానుభావుడు, ఆయన మీద బయోపిక్ తీసుకునే అర్హత అందరికీ ఉంటది. కాదు కూడదని గొడవ చేశారనుకో ఆయన సంగతి తెలుసుగా నీకు. ఏ యూట్యూబ్ లోనో టారెంట్ లోనో రిలీజ్ చేసి పాడేస్తాడు. For more updates, please subscribe 99 TV Telugu.